Your plan validity is expiring soon. Recharge immediately to enjoy uninterrupted services. ఫోన్ మనది, సిమ్ మనది, రీఛార్జ్ కూడా మనదే. అయితే ఇన్కమింగ్ కాల్స్ ఆపే హక్కు టెలికాం కంపెనీలకు ఎవరిచ్చారు? దేశవ్యాప్తంగా కోట్లాది మొబైల్ వినియోగదారులను నేరుగా ప్రభావితం చేస్తున్న అంశం ఇప్పుడు పార్లమెంట్లో పెద్ద చర్చగా మారింది. రాజ్యసభలో ఈ సమస్యను గట్టిగా లేవనెత్తారు రాఘవ్ చదా. రీఛార్జ్ గడువు ముగిసిన వెంటనే ఇన్కమింగ్ కాల్స్ కూడా పూర్తిగా నిలిపివేయటం వినియోగదారుల హక్కుల ఉల్లంఘన అని స్పష్టం చేశారు. అవుట్ గోయింగ్ కాల్స్ ఆపటం వరకు సరే, కానీ ఎవరో మనకు కాల్ చేయాలంటే కూడా అడ్డుపడటం అన్యాయమని పేర్కొన్నారు. రాజ్యసభలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఎమర్జెన్సీ కాల్ అయితే, హాస్పిటల్ నుంచి సమాచారం అయితే, జాబ్ ఇంటర్వ్యూ కాల్ అయితే రీఛార్జ్ లేకపోయిందని మనిషి జీవితం కూడా ఆగిపోవాలా అని ఆయన ప్రశ్నించారు. ఫోన్ నెంబర్ ప్రజల సొత్తు అయితే ఇన్కమింగ్ కాల్స్ను పూర్తిగా నిలిపివేయటం టెలికాం కంపెనీల అధికారం కాదని ఆయన వాదించారు. ఇన్కమింగ్ కాల్స్ అనేది లగ్జరీ కాదు, ప్రాథమిక అవసరమని పేర్కొన్నారు. టెలికాం రంగంలో కఠిన నియంత్రణలు తీసుకురావాలి, సాధారణ వినియోగదారుల హక్కులను రక్షించాలి. ఒక చిన్న రీఛార్జ్ సమస్యలా కల్పించినా ఇది కోట్లాది మంది రోజువారీ జీవితాలతో ముడిపడిన అంశమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. కొందరు వినియోగదారులు కనీసం పరిమిత కాలం పాటు ఇన్కమింగ్ సౌకర్యం ఉండాలి అంటుంటే, మరికొందరు సర్వీసులు నిలిపివేయటం కంపెనీల వ్యాపార విధానం అని వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ డిబేట్ ట్రెండ్ అవుతోంది. ప్రజల ప్రశ్న ఇప్పుడు ఒక్కటే, రీఛార్జ్ మనదే, ఫోన్ మనదే, ఇన్కమింగ్ కాల్స్ ఆపే హక్కు నిజంగా ఎవరికుంది? ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి?